ఈ మధ్య సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్లు తెగ వచ్చేస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియకుండా కూడా మనం వాటిని షేర్ చేస్తూ ఉంటాం. కొన్ని న్యూస్లను చూస్తే మన దిమ్మ తిరిగిపోతుంది. కొన్ని ఫుడ్స్ తింటే క్యాన్సర్ వస్తుందని, కొన్ని ఫుడ్స్ ఇలా తయారు చేస్తారని వార్తలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని ఫుడ్ ఇండస్ట్రీల యొక్క నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు చేయవలసిన చిన్న పని, రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, రీసెంట్గా వాట్సాప్ గ్రూపుల్లో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్టులో చిప్స్ ప్యాకెట్ ఉండటం చూడవచ్చు. వీటిలో వింతైన విషయం చిప్స్ ప్యాకెట్ కాదు, ఆ చిప్స్ ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి. అక్కడ మనకు ఈ 631 అనే కోడ్ను ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ పోస్ట్ ఆధారంగా ఈ 631 అనేది పంది కొవ్వు. ఇప్పుడు చెప్పండి, ఇక మీదట చిప్స్ తింటారా? వెజిటేరియన్స్ అంటూ చిప్స్ తినేవాళ్ళు ఇంకోసారి ఆలోచించండి. సినిమాలకు వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా మనం చిప్స్ ప్యాకెట్ని తెగ లాగించేస్తూ ఉంటాం. ఆ చిప్స్ ఆలుతో తయారు చేస్తున్నారు కదా అని తినేస్తూ ఉంటాం. కానీ ఆ ఆలు యొక్క టేస్ట్ని, రుచిని పెంచడానికి ఫుడ్ ఇండస్ట్రీ వారు ఇలా పంది కొవ్వుని, అంటే ఈ 631ని వాడుతున్నారు. అయితే మరి పంది కొవ్వును ఎలా వాడారో, ఎప్పటి నుంచి ఇలా వాడుతూ వస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా పంది కొవ్వుని బ్రిటిష్ వారు 18వ శతాబ్దంలో సముద్ర మార్గంలో రప్పించుకునేవారు. అలా తెప్పించిన వాటిని గన్స్లోని బుల్లెట్స్లో వాడేవారు. బ్రిటిష్ వారు పంది కొవ్వుతో బుల్లెట్స్ని తయారు చేసేవారు. అప్పట్లో ఆ బుల్లెట్స్ని గన్స్లో పెట్టాలంటే ముందుగా బ్యారెల్ విప్పాలి. ఆ బ్యారెల్ విప్పాలంటే పంటితోనే విప్పాలి. దాని కారణంగా ఇండియన్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్స్కి ఈ విషయం నచ్చలేదు. దాని కారణంగా క్రాంతి అని ఒక పెద్ద విప్లవం కూడా ఇండియన్ సోల్జర్స్ బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేశారు. బయట దేశాల్లో పంది మాంసాన్ని బాగా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఎందుకంటే పంది మాంసంలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే బయట దేశాల్లో మనకి ఫిష్ ఫార్మింగ్, కౌ ఫార్మింగ్, బఫెలో ఫార్మింగ్ లాగా ఎలా ఉంటుందో అక్కడ పిగ్ ఫార్మింగ్ కూడా, అంటే పందుల పెంపకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బయట దేశాల్లో పందులు భారతదేశంలో లాగా రోడ్డు మీద తిరుగుతూ కనిపించవు. అలా పంది ఫామ్లో ఉన్న పంది మాంసం అన్నింటినీ బయట దేశాల వారు ఎగుమతి చేసుకునేవారు. కానీ పంది మాంసం మీద ఉన్న కొవ్వు మాత్రం ఎందుకో పనికిరాదు, దాన్ని కాల్చేసేవారు. ఇక అప్పుడే కొన్ని ఫుడ్ ఇండస్ట్రీ వారు ఈ పంది కొవ్వుతో డబ్బు ఎలా సంపాదించాలని అనుకున్నారు. ఇక వారు అప్పటి నుండి ఆ పంది కొవ్వుని పౌడర్గా మార్చి సబ్బులు, సర్పులు మరియు డిష్ వాష్ బార్లుగా ఉపయోగించడం మొదలెట్టారు. ఆ తర్వాత మెల్లగా ఫుడ్ ప్రొడక్షన్స్లో కూడా ఈ పంది కొవ్వు అనేది వచ్చింది. ఫుడ్ యొక్క ఫ్లేవర్ని పెంచడానికి ఈ పంది కొవ్వుని ఫుడ్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. అందరి ఫేవరెట్ అయిన లేస్లో కూడా పిగ్ ఫ్యాట్ అనేది ఉంటుంది. కొన్ని దేశాల్లో ఈ పిగ్ ఫ్యాట్ బ్యాన్ చేశారు. అందుకే దాని పేరు మార్చి ఈ కోటెడ్ అని కోడింగ్ లాంగ్వేజ్లో దాని కోడ్ని వేశారు. ఇక్కడ కనబడుతున్న ఇవన్నీ పంది కొవ్వు ద్వారానే తయారు చేయబడ్డాయి. మీరు ఏదైనా వస్తువు కొనుక్కోండి, దాని ఇంగ్రీడియంట్స్లో ఈ కోడ్స్ గనక కనిపిస్తే ఇది ఖచ్చితంగా పంది కొవ్వు అనే అర్థం చేసుకోవాలి. ఇవి ఫుడ్ ఇండస్ట్రీ గురించి మీకు తెలియని భయంకరమైన నిజాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.